హలో గైస్, ఇవాళ మనం పాస్తా తయారు చేయబోతున్నాము. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ట్రై చేద్దామా? ముందు పాస్తాని ఒక కళాయిలోకి తీసుకుని సరిపడా వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో ఈలోపు ఏమేమి కావాలో చూద్దాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇద్దరికి సరిపడా పాస్తాకి ఒక 6 పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చీజ్. సో ఇలా పాస్తా ఉడుకుతూ ఉన్నప్పుడు సగం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో పాస్తాకి సాల్ట్ పడుతుంది, మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రాపర్గా కలుపుకోవాలి. సో కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం దించేసుకోవాలన్నమాట. సో ఇంకొక స్టవ్ మీద నేను కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై చేయటం కోసం. సో ఇలా ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి, పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం పల్స్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఆనియన్ ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కదా, సో అలా సరిపోతుంది. దాని తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా వస్తే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ పెట్టాము కదా, ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. సో ఇలా ఆయిల్లో కలిసేలా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా, ఇది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం వేస్తే సరిపోతుంది, కలర్ బాగుంటుంది కాబట్టి. సో మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కెచప్ వేసి కలుపుకోవాలి. సో ఇది ఒక 4 స్పూన్స్ అలా పడుతుంది. సో మరీ స్వీట్ ఉన్నా బాగుండదు, మరీ స్వీట్ లేకుండా ఉన్నా బాగుండదు, కొంచెం తెలిసేలాగా అట్లా ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ప్రాపర్గా మిక్స్ చేయాలి. నాకు అసలు ఈ పాస్తా అంటేనే ఇంతకుముందు నచ్చేది కాదు. ఒకరోజు మా బాబు రెడీగా చేసి తీసుకొచ్చిస్తే ఆ రోజు నాకు చాలా నచ్చిందనమాట టేస్ట్. సో ఎలా చేసావురా అంటే, వాడు ఒకసారి నీకు నేర్పిస్తే పని అయిపోతుంది, నువ్వే చేసి పెడతావు ఇంకెప్పుడైనా నాకు అని చెప్పి చూపించాడనమాట. గోధుమలతో చేసిన పాస్తా అయితే ఇంకా మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయితే ఇలా ఆయిల్ పైకి వస్తుంది మనకి. సో ఇప్పుడు చీజ్ వేసి ప్రాపర్గా చీజ్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇద్దరికి పాస్తా అంటే 3 or 4 చీజ్ పీసెస్ సరిపోతాయి. సో ఇట్లా కలుపుతుంటే వేడికి అది మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మిక్స్ చేసి అంతా ప్రాపర్గా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు మనకి పాస్తా ఆల్రెడీ ఉడికిపోయింది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఏమన్నా అతుక్కుపోయి ఉన్నా కానీ అవి విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాస్తాని ఫ్రై అయిపోయిన ఆనియన్ పేస్ట్లో వేసి ప్రాపర్గా కలుపుకుందాం. సో ఆ గ్రేవీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాము. నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. సో పాస్తా అయిపోయింది కదా, రెడీ టు సర్వ్. చిల్లీ ఫ్లేక్స్ మంచిగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. పెద్దవాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే టేస్ట్ అంతలా అదిరిపోతుంది. ఇంకా కావాలంటే రెస్టారెంట్ స్టైల్లో ఆరిగానో కూడా వేసుకోవచ్చు. సో నేను పైన జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. అంతే, యమ్మీ యమ్మీ పాస్తా రెడీ.